వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము క్రిస్మస్ ఆరాధన సందర్భంగా బిడ్డలు ఎంతో శ్రద్ధతో భయభక్తులతో నీ పాద సన్నిధిలో వారు వాక్యముతో కూడినటువంటి పాటలు, వాక్యముతో కూడినటువంటి ప్రభువా నాట్యాలు, వాక్యముతో కూడినటువంటి స్క్రిప్ట్స్ వారు వేసి ప్రభువా మరి నాతో నిన్ను మహిమపరిచారని మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఏదైనా దోషం ఉంటే క్షమించండి దేవా. ప్రాముఖ్యమైన వాక్య భాగములకు మేము వెళుతున్నాం. తండ్రి ఆత్మ ద్వారా మమ్మలను నడిపించమని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆకాశ వీధుల్లో ఆనందం, ఆనింగి తారల్లో ఉల్లాసం, ఈరేయి వెన్నెల్లో సంతోషం, ఇలా పొంగెలోన సంగీతం. లోకాలకే రారాజుగా పుట్టాడు యేసయ్యా. లోకాలనే లేనాదుడు వెలిసాడు నా యేసయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా. లోకాలనే లేనాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా. ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక, మదిలో నిండుగా ఓ పండగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాలనేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరి, దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి. చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరినే, వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే. సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాలనేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా. ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక, మదిలో నిండగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాలనేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా మెస్సయ్యా. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను, పాపమంతా దూసివేసి రక్షణే తెచ్చెను. వేడుకైనా
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలో నా యేసయ్యా. ఇలలో జాడగా పలికిందిగా ఇంతైన ఓ తారక, మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలో నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇది తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న పాపములో, చీకటిలో, అవిధేయతలో, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి తన ప్రజలను రక్షించుకునే క్రమములో, కాపాడుకునే క్రమములో తండ్రి అయినటువంటి దేవుడు కలిగిన ప్రణాళికను నెరవేర్చుకునే క్రమములో ఆయన ఎవరిని పంపాలి అనే ఆలోచనకు ఆయనకి వచ్చినప్పుడు, నన్ను పంపుము తండ్రి అని తన కుమారుడు ఈ భూమి మీదకి పంపబడడానికి ఇష్టపడి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆయన మహిమను కనబరచాలంటే, ఆయన కార్యాలను చూపించాలి అనంటే, దేవుని రాజ్యానికి ఒక ఖచ్చితమైన క్రమంతో, ఉద్దేశంతో నడిపించబడాలి అనంటే, దేవాది దేవుడే పరమును విడిచి ఈ భూమి మీదకి శరీరధారిగా, మనుష్య కుమారుడుగా, నరావతారిగా ఈ లోకానికి పంపడం జరిగింది. ఎందుకంటే మనుషుల మధ్యలో ఒక మనిషిగా పుట్టినప్పుడే, బ్రతుకుతూ ఉన్నప్పుడే ఆయన మనుషులతో కూడా బ్రతుకుతూ, మనుషులతో కూడా సంచరిస్తూ, మనుషులు బ్రతికినట్టుగా ఆయన బ్రతికి చూపిస్తే, ఆయన క్రియల ద్వారా, ఆయన యథార్థమైన జీవితం ద్వారా, ఆయన జీవించిన పరిశుద్ధత ద్వారా, నీతి ద్వారా స్వయంగా ఆయనలో నుండి, ఆయన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన చేసే అద్భుతముల ద్వారా, ఆయన బ్రతికిన బ్రతుకు ద్వారా సాక్షాత్తు మనుషులందరూ కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయపూర్వకంగా అంగీకరిస్తారు అని ఒక ఖచ్చితమైన ప్రణాళిక తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి
ఈ లోకములో ఉన్న వారందరూ కూడా మరి ఎటువంటి వారంటే ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టిన వారని మనం ఇందాక దేవర్షణ కూడా చదివింది కదా, 51వ కీర్తనలో చెప్పింది, బాగానే చెప్పింది. అంత పెద్ద వాక్యం ఇస్తారా? 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భమున ధరించిందని తను ఒప్పుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అంటే మనుష్యులందరూ కూడా పాపములోనే పుట్టారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మరి ఆయన పరిశుద్ధుడిగా జీవించాలంటే, పవిత్రుడిగా జీవించి మనుషులందరూ పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయాలని అంటే ఆయన ఎలాగ రావాలి? భూమి మీదకి పరిశుద్ధుడిగానే రావాలి, పవిత్రుడుగానే రావాలి, నీతిమంతుడిగానే రావాలి. అది ఎలాగ తెలుస్తుంది మనుషులకు అనంటే, ఒక మనిషి యథార్థవంతుడు, ఒక మనిషి ఖచ్చితంగా బ్రతుకుతున్నాడు అని రుజువు కావాలంటే మన బ్రతికే విధానములో, మనం పలికే మాటలో, మనం చూచే చూపులో, మనం నడిచే నడవడికలో మన యొక్క క్రమం ఏంటో మనుషులు కనిపెడతారు కదా. చక్కగా మాట్లాడతారండి, ఎటువంటి అల్లరి చిల్లరగా వాళ్ళు తిరిగేవాళ్ళు కాదు, అల్లరి చిల్లరగా మాట్లాడేవాళ్ళు కాదు. వారు ఎంతో క్రమము కలిగి జీవిస్తారు, బ్రతుకుతారు. వారి మాట కూడా చాలా మృదువుగా ఉంటుంది, చాలా సౌమ్యంగా కనబడుతూ ఉంటారు అని ఒక మనిషిని గూర్చి ఇంకొక మనిషి మరి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే అది ఎలా కుదురుతుంది? మనము ఖచ్చితంగా అలా బ్రతికినప్పుడే కదా మన గురించి అలా చెప్పగలుగుతారు. అలాగే యేసయ్యలో ఉన్నటువంటి మాదిరి అది పరిశుద్ధత, నీతి, యథార్థత. ఆయనలో నుండి సాక్షాత్తు ప్రజలందరికీ కూడా కనబరచటానికి దేవుని యొక్క మనస్సు ఈ విధంగా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఈ విధంగా ఉంటుంది, దేవుని యొక్క ఆసక్తి, ఆయన కార్యాలు ఈ విధంగా ఉంటాయి, ఆయన కనికరం, ఆయన జాలి ఈ విధంగా ఉంటుంది అనేది తెలియాలంటే మరి ఏం జరగాలని ఆలోచన చేశాడంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే కుమారుడుగా అవతరించి ఈ భూమి మీదకి పంపించబడితే ఆయన సాక్షాత్తు మనుషుల మధ్యలో ఆయన సంచరిస్తూ మాట్లాడుతూ పరలోకపు తండ్రి యొక్క పనులను కనబరుస్తూ, క్రియలను కనబరుస్తూ, అద్భుతాలు చేస్తూ, అలాగే ఒక ప్రక్క స్వస్థతలు జరిగిస్తూ, పరలోకపు తండ్రి గురించి బోధిస్తూ, పరలోక రాజ్యాన్ని కొరకు బోధిస్తూ ఆయన మరి లోకములో పుట్టి ఇన్ని కార్యాలు చేయటం వలన దేవుని బిడ్డలారా, ఓహో దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట అన్న సంగతిని ఈజీగా అర్థం చేసుకోవడానికి మన కొరకు ఈ లోకములోనికి ఆయన రావలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరు ప్రజలు? దేవుని ప్రజలండి. మనమందరం ఎవరి ప్రజలం? మనం దేవుని ప్రజలం కాబట్టి దేవుడే కాపాడాలి. తన బిడ్డలను కాపాడుకోవడానికి తనే వచ్చాడు. ఇంకెవరెవరినో పంపించలేదు. సాక్షాత్తు ఆయనే తన ప్రజలైనటువంటి మనలను సంపాదించుకోవడానికి, రక్షించుకోవడానికి, కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి, పాపములు మనవైతే దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే వారి పాపముల నుండి అని అంటున్నాడు. తన ప్రజలు, వారి పాపాలు. పేరుకేమో పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలము, కానీ మనలో పరిశుద్ధత లేదు. నీతిమంతుడైన దేవుని బిడ్డలం, కానీ నీతి అనేది లేదు.
యథార్థవంతుడైన దేవుని బిడ్డలం, కానీ యథార్థత లేదు. ఆయన మాదిరి కలిగినటువంటి జీవితం జీవించిన వాడు, కానీ మనలో మాదిరి లేదు. ఏదైతే లేదు లేదు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం, వినుకుంటూ వస్తున్నామో, లేదు అనే మాట లేకుండా దేవునిలో ఉన్నవన్నీ కూడా, ఆ లక్షణాలు అన్నీ కూడా మనలో చూపించి మనలను కూడా తనలాంటి వారుగా చేసుకోవాలని, తనలాంటి వారుగా చేసుకోవాలని, పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను యథార్థవంతులుగా చేసుకోవాలని ఒక గొప్ప ప్రణాళికతో, గొప్ప ఉద్దేశంతో దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఇది తండ్రి యొక్క ప్రణాళిక. ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏమని పేరు పెడతారని చెప్పాడు? యేసు అని పేరు పెట్టుదు అనేను. రక్షించును అనే మాటను మనం చూస్తున్నాం. వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాటను ఇది వాగ్దానముగా చూస్తున్నాం. ఆ వాగ్దానమే మరియమ్మ తల్లి గర్భము ద్వారా పుట్టినటువంటి ఆ యేసుకు ఏమని పేరు? యేసు అను పేరు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు, కాపాడువాడు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని రక్షించటానికి? తన ప్రజలైనటువంటి మనలను రక్షించుటకు, కాపాడుటకు ఆయనే మన కొరకు పంపినట్టుగా, రక్షకుడుగా పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో 1వ అధ్యాయము 31వ వచనములో చూస్తే అక్కడ కూడా అదే విధంగా మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 31వ వచనములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నీవు గర్భము ధరించి, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యములో మరి మరియమ్మ గర్భము ధరించి అన్నట్టుగా లేదు, డైరెక్ట్ వాగ్దానమే విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే 31వ వచనములు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరట? గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గొప్పవాడు కనుక మనలను కూడా ఎలాగ ఆలోచన చేసుకోవాలనుకున్నాడు? ఆయన గొప్పవారుగానే. ఏమండి, ఈ లోక సంబంధమైన మనుషులు వారి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా వారు బాగా సంపాదించుకొని మంచి గృహాలు కట్టుకొని మంచి వస్తువులు సంపాదించుకొని వారు ఆ విధంగా బ్రతుకుతారు, మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, కానీ కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేనే గొప్పవాడిని కదా, నేనే గొప్పదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో అన్యుల్లో చూస్తుంటాం, క్రైస్తవుల్లో చూస్తుంటాం. ఇటువంటి భేదాలు మనం చూస్తుంటాం. మేమే గొప్పవారు, మేమే డబ్బున్నటువంటి వారు, మేమే మంచి జాబులు చేస్తున్నటువంటి వారు, మేమే గవర్నమెంట్ జాబులు ఉన్నటువంటి వారు, మేమే బాగా సంపాదించుకున్నవారు, మేమే గొప్ప ఇల్లు కట్టుకున్నవారు అనుకుంటూ వారి గొప్పతనాన్ని బట్టి గర్వించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్న మాటను మనం చదువుతున్నాం. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నాను అనంటే, ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, మనలను కూడా గొప్పవారుగానే చూడాలనుకుంటున్నాడు. ఈ లోకంలో గొప్పవారుగా చెప్పుకుంటున్న వారు నా పక్కవారు కూడా గొప్పవారుగా ఉండాలని అనుకుంటారు ఎవరైనా? చెప్పండి. నా పక్కవారు కూడా బాగా సంపాదించాలి అని అనుకుంటారు? అనుకోరు. ఇది మనుషుల నైజం. ఎందుకంటే నేను సంపాదించుకుంటే పక్కవాడి సంగతి నాకెందుకు, ఎదుటిన్నవాడి సంగతి నాకెందుకు, నా అనుకున్నవాడి సంగతి నాకెందుకు అని అనుకుంటాం. మంద చూసుకుంటాం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలాగ అనుకోలేదండి. దేవుడు అలాగ అనుకోలేదు. ఆయన గొప్పవాడు కనుక మనల్ని అందరిని కూడా
గొప్పవారుగా చేయడానికి, ఆయన గొప్పతనము చాటి చెప్పటానికి గొప్ప ఇంట్లో పుట్టలేదు, గొప్ప పేరు పెట్టబడిన స్థలములో ఆయన పుట్టలేదు. ఆయన పుట్టింది ఎక్కడంటే పశువుల పాకలో. పశువుల పాకలో ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. గేదెలు కట్టేసినటువంటి ఆ స్థలం అంతా కూడా ఎంత గబ్బుగా, ఎంత భయంకరంగా వాసన వస్తూ ఉంటుంది. అక్కడికి రాగానే మరి దాని వాసన పడని వారు ముక్కు మూసుకుని వెళుతూ ఉంటారు. అటువంటి కంపు కొట్టే స్థలములో యేసయ్య పుట్టాడంటే, దేవుని బిడ్డలారా, ఆయనకు స్థలము దొరకక కాదు, ఆయనకు కొదువ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన కుమారుడు. సర్వోన్నతుల కుమారుడు అన్నప్పుడు ఆయన ఉన్నత స్థలములో పుట్టొచ్చు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టొచ్చు, ఉన్నతమైనటువంటి బంగ్లాలో ఒక రాజు కుమారుడుగా ఈ లోకములో ఒక రాజుల కుటుంబంలో పుట్టవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు అలాగా ఇష్టపడలేదు. ఆయన ఎక్కడ పుట్టడానికి ఇష్టపడ్డాడంటే పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అక్కడ పుట్టినటువంటి ఆ యేసుని గొప్ప వారు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి దర్శించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజు ఇంట్లోనే పుట్టాడు అనుకోండి, మనలాంటి వాళ్ళు వెళ్ళటం కుదురుతుంది అంటారా? రానిస్తారు? గేటు దాటి రానిస్తారా? వాళ్ళు ఎక్కడో బంగాళాలో ఉండి, ఒకవేళ మీరు ఇంత దూరానికి వచ్చారు కాబట్టి ఇదిగో ఈ బాలుని చూసి వెళ్ళిపోండి అని ఇలా ఎత్తు పట్టుకొని వెనక్కి పంపించేయచ్చు. ముట్టడానికి కానీ, చూడడానికి కానీ, మొక్కడానికి కానీ ఏమైనా అవకాశం ఇస్తారా మనకు? ఎవ్వరు. ఈ లోక సంబంధమైన సెలబ్రేట్సే వాళ్ళు బాగా బౌన్సర్లను పెట్టుకొని, గేట్లు పెద్దవి పెట్టుకొని, వాళ్ళు ఎంతోమంది జనాల ప్రభావం వాళ్ళని చూడడానికి వస్తే అభిమానంతో వాళ్ళ పైనుండి హాయ్ అని చెప్పేస్తారు. కానీ మధ్యలోకి రమ్మనండి వాళ్ళని. మనుషుల ద్వారానే పాపులారిటీ అయ్యారు వాళ్ళు, మనుషుల ద్వారానే అభిమానం సంపాదించుకున్నారు. కానీ ఆ మనుషుల మధ్యలోకి వచ్చే ధైర్యం వాళ్ళకు ఉండదు. కనుక దేవుని బిడ్డలారు, ఇక్కడ చూడండి, యేసయ్య గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అయినప్పటికీ పరమును విడిచి, పరలోకాన్ని విడిచి ఆయన జన్మించిన స్థలం పశువుల పాకలో అయితే దేవుని బిడ్డల గొప్పవారు అక్కడికి వచ్చేటట్టు చేశాడు తప్ప, గొప్ప ఇంట్లో పుట్టి దేవుని బిడ్డలారా ఆయన గొప్పవాడు అనిపించుకోవడానికి చేయలేదా పని. ఒకవేళ ఆ గొప్ప ఇంటిలో పుడితే మనలాంటి బీదవాళ్ళు, లేకపోతే కడు బీదలు అనబడిన వారు, దారిద్రక రేఖలో జీవిస్తున్నటువంటి వారు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ కూడా రాజకీయం ఉండేది. ఈ దేవుడు మన దేవుడే, మన కొరకే పుట్టాడు సొంతం చేసేసుకునేవాళ్ళు కదా. ఈ దేవుడు మన కొరకే పుట్టాడు కాబట్టి మన దేవుడే, మన కుటుంబం దేవుడే, మన జాతి దేవుడే, మన కులపు దేవుడే అనుకుంటూ అక్కడ కూడా ఆయన అలాగా చేసేసుకునేవాళ్ళు. ఇప్పటికే ఉన్నారు చాలామంది కులదేవుళ్ళు, మత దేవుళ్ళు, తర్వాత కుటుంబానికి ఒక దేవుడు, ఇలాగ రకరకాలుగా ఎంచుకున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈయన ఎవరట? ఈయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన. అంటే సర్వముకు, అంటే సర్వలోకానికి అంటే ఒక జాతికనే కాదు, ఒక మతానికని కాదు, ఒక దేశానికని కాదు, ఒక పట్టణానికి, ఒక పల్లెకు, ఇంకా అడవిలో జీవిస్తున్నటువంటి ప్రజల కొరకు, కొండల మీద, గుట్టల మీద, అనాగరికతలో జీవిస్తున్న ప్రజలకేమి, ప్రతి మనిషికి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మనందరికీ ఆయన దేవుడు, మనందరికీ ఆయన రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. మనము కూడా అంత తగ్గించుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడే తగ్గించుకుని వచ్చాడు, తగ్గించుకొని ఒక పేద కుటుంబంలో పుట్టాడు, పేదవాడుగా ఈ లోకంలో బ్రతికాడు. కానీ ఉన్నతమైన కార్యాలు చేశాడు. ఏ ధనికుడు చేయనటువంటి కార్యాలు, ఏ డాక్టర్ చేయనటువంటి కార్యాలు, ఏ మనుషులు చేయనటువంటి కార్యాలు ఎవరు చేశారమ్మా? యేసయ్య చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యములో మనం చదువుతున్నాం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు
అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడు అని ఇక్కడ వాక్యము చెప్పబడింది. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అననే విషయాన్ని మనము ఆలోచన చేస్తే లోకా సువార్తలోనే 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ముగించేస్తాను త్వరగా మనం అనుకున్న టయానికే, 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు వచ్చాడట ఆయన? ఎందుకు వచ్చాడు? ఆయన రావడం, సర్వోన్నతుడని దేవుని కుమారుడిగా వచ్చి ఆయన ఎలాగా ఆయన కనబడుతున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుషులు రక్షించుటకు మనిషిగానే రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకని? ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నరకానికి పోవటం ఇష్టం లేదు ఆయనకి. అలా పోయేటట్టుగా ఉంటే ఆయన ఎందుకు రావాలి చెప్పండి? ఒక్కరిని కూడా నరకానికి పంపించడానికి ఆయనకి ఇష్టం లేదు. మనమందరము కూడా రక్షింపబడి ఆ రక్షకుడైన యేసయ్యతో పాటు ఉండాలనేదే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కనుక యోహాను సువార్తలో 3వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుకుంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు పంపలేదు? ఎందుకు పంపాడు? ఆయన ఎందుకు పంపాడు? ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని. ఎందుకు పంపలేదు అంటే లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికే. నువ్వు అలాంటి వాడు, ఇలాంటి దాను అని చెప్పి ఆయన మరి నువ్వు అసలు నా దగ్గర స్థానం లేదు, నాకు చెందినవాడు కాదు, చెందినదాను కాదని చెప్పి వెనక పంపించడానికి కాదు. ఎటువంటి ఘోర పాపినైనా సరే ఆయన స్వస్థపరిచి, క్షమించి, పాపము నుండి విడిపించి, శాపము నుండి విడిపించి, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ వ్యక్తిని రక్షించటమే దేవుడు మరి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఎందుకు పంపలేదు, దేని కొరకు పంపాడనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే, లోకమంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా రక్షణ పొందటానికే తప్ప తీర్పు తీర్చటానికి కాదు. చాలామంది ఏమంటారు? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అంటారు కదా. ఇక్కడ శిక్షించటానికి కాదు, రక్షించడం మాత్రమే ఉంటుంది యేసయ్య ద్వారా. శిక్షించటాలు ఉండవు. ఎంతగా చెప్పినా, ఎంతగా ప్రకటించినా, ఎంతగా బలపరిచినా వారు వినకపోతే, వారు లోబడకపోతే ఇంకా చివరికి చేసేది ఏమి లేదు. ఆయనే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి రాకూడదనే ఉద్దేశంతోనే రక్షించటానికి ఆయన వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి నీతి, యథార్థతలు, సమాధానము, సంతోషము ఇవన్నీ కూడా మనకు అందించటానికే ఆయన మరి ఎన్నో పేర్లు ఆయనకు పెట్టబడినట్లుగా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ఈ ప్రవచనము ఇది భూమి మీదకి ఒక రూపకము దాల్చక మునిపే ఈ వాగ్దానము నెరవేరిపోయినట్టుగా ఇక్కడ మరి ప్రవక్త ద్వారా చెప్పబడింది మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుడతాడు అని అన్నాడా? పుట్టెను అని అన్నట్టు మనం చదువుతున్నామా? పుట్టెను అంటే
ఫ్యూచర్ అనమాట. పుట్టెను అంటే జరిగిపోయింది, పాస్ట్ టెన్స్ కదా, జరిగిపోయింది. పుడతాడు అనేది జరగబోయేది. కనుక అక్కడ ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చేశాడో ఆల్రెడీ అప్పుడే పునాది వేయబడిందన్నమాట, అప్పుడే గర్భము దాల్చబడిందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక పిండము గర్భము ధరించటానికి ప్రారంభము దశలో ఎప్పుడైతే ఆ విత్తనము స్టార్ట్ అవుతుందో అది ఎదగటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా ప్రవక్తకు ఎప్పుడైతే ఈ వాగ్దానము ఇచ్చాడో అప్పుడు నుండే అది ఎదుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఆత్మీయంగా ఆల్రెడీ వాగ్దానము తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించేశాడు. అప్పుడే పంపించేశాడు. పంపించేసిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? తన ప్రియకుమారు లోకంలోనికి పంపించాడని మనం చదువుతాం. కనుక ఇక్కడ ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన పేర్లు ఎలాగున్నాయంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యుగ అధిపతి అని అతనికి పేరు ఇన్ని పేర్లు అంటే దేవుడు ఒక్కడే, కానీ ఇన్ని పేర్లు ఎందుకంటే నీవు అంగీకరించే ఒప్పుకునే విధానంలో ఆ వ్యత్యాసాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యాలు చేసాడు అనుకో నీ జీవితంలో, నీకు ఏ దేవుడిగా ప్రత్యక్షమవుతాడు? ఆశ్చర్యకరమైన దేవుడిగానే ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ నీకు ఆలోచన, ఒక మంచి ఆలోచన ఇచ్చాడు అనుకోండి దేవుడు, నీకు ఎలా ప్రత్యక్షమవుతావు అయినట్టు? ఆలోచనకర్త. ఇలాగ మనము ఒక్కొక్కటిగా మనము అన్వయించుకుంటే మన అందరి జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఈ విధంగా ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాం. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడిగా మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో మరి మనమందరము కూడా ఆయన సన్నిధిలో మరి ఈ విధంగా కూడుకొని ఆయన పుట్టుకను గురించి, ఆయన ఎందుకు పంపబడడానికి గల కారణములేంటో మరి ఈరోజు మనం క్లుప్తంగా చిన్న మెసేజ్ని మాత్రం మనం చూసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు వారి యొక్క ప్రోగ్రామ్స్ను మనము మరి ఏర్పాటు చేసుకున్నాం కనుక ప్రాముఖ్యంగా వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి చిన్న మెసేజ్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి విన్నటువంటి ఈ మాటలను బట్టి మనమందరము కూడా దేవుడు మనలను గొప్పవారుగా ఎంచుతూ ఉన్నాడు. ఆయన గొప్పవాడు గనక నా బిడ్డలు కూడా గొప్పవారుగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలను మనము ఎలాగైతే ఒక గొప్ప స్థానంలో మనం చూడాలనుకుంటాం, దేవుడు కూడా అలాగే మనల్ని చూడాలనుకున్నాడు. ఆ క్రమంలోనికి మనం వచ్చేసినట్లయితే ఆయనకి సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి సంతోషం పరిపూర్ణమవుతుంది. మనము ఆ ఆలోచనలకు మనం వచ్చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇంకేం కోరుకోవట్లేదు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా పరమ తండ్రి, నీవు సజీవుడవు, సజీవుల మధ్యలో సంచరించు దేవుడవు. కాబట్టి లోకములో నీవు బాలుడుగా పుట్టడానికి గల కారణం, ఏ ఒక్కరు కూడా పాపాను బట్టి, శాపాను బట్టి, అవధేయతను బట్టి నశించిపోకూడదని, మరణించకూడదని ప్రభువా నీవే ఈ లోకానికి మా కొరకు పంపబడి తండ్రి, మా మరణ వేదనలు నీవు తీసుకొని, మా పాప భారాలు నీవు మోసి, మా శాపాలన్నీ కూడా నీ మీద వేసుకొని మమ్ములను తప్పించుటకు, రక్షించుటకు సంసిద్ధత కలిగిన వాడవని, యోగ్యత కలిగిన వాడవని ప్రభువా యేసయ్యా ఈ లోకానికి వచ్చి నాయనా నీవు రుజువు చేసి మమ్మల్ని విడిపించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు, పరిశుద్ధ రాజ్యములోనికి పరిశుద్ధులనబడిన వారే ప్రవేశిస్తారని నీవు సెలవిచ్చిన మాటలను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా మీకు వేలాది వందనాలు.
తండ్రి, ఈరోజు ఈ మాటలు విన్నటువంటి ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపండి. తండ్రి, మేమందరము కూడా పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, యథార్థతలోనికి ప్రభువా నీ గొప్పతనములోనికి మేము వచ్చినప్పుడే అది నిజమైన క్రిస్మస్. అప్పుడే నీకు సంతోషం కలుగుతుంది ప్రభువా. నీవు మహిమ పొందుకుంటావు నాయన. అటువంటి నీకు మహిమ కలిగింపచేసే బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘముగా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో